వృద్ధులే లక్ష్యంగా నేరాలకు పాల్పడుతున్న ఒక కిలాడీ లేడీని తూర్పుగోదావరి పోలీసులు చాకచక్యంగా పట్టుకుని కటకటాల్లోకి నెట్టారు. రీసెంట్గా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం మండలం ఇన్ఛార్జ్ డిఎస్పీ చెప్పినటువంటి విలేకరుల సమావేశంలో వివరాలు చూద్దాం. కోనసీమ జిల్లా అంగార్ గ్రామానికి చెందిన నడిపల్లి సూర్యచంద్ర చక్ర జగదాంబ, ఇంత పెద్ద పేరుండటం వల్ల బుజ్జి అని పెట్టుకుంది అమ్మాయి. వివాహం అయినా కూడా భర్తని వదిలి ప్రస్తుతం రాజమండ్రి రూరల్ సంబంధించిన బొమ్మూరులో నివాసం ఉంటుంది. గతంలో ఆమె పలు చోరీలకు పాల్పడి 16 నేరాలు చేసింది. గతంలో చేసిన 16 నేరాలకు సంబంధించి 10 కేసులకు సంబంధించి జైలు శిక్ష కూడా అనుభవించి 2021లో విడుదలైంది. అయినా తన ప్రవర్తన మార్చుకోలేదు. నేరాలకి పాల్పడుతూ పోలీసులు చెక్కకుండా తిరుగుతోంది. తాను ముందుగా ఎంచుకున్న ప్రాంతంలో నెక్కి నిర్వహిస్తుంది. ఒంటరి వృద్ధులు నివసిస్తున్న ఇంటిని ఎంచుకుంటుంది. మర్నాడు వారి ఇంటికి వెళ్ళి పేరంటం అని బొట్టు పెట్టి పిలుస్తుంది. సమీపంలోనే నా ఇల్లు రెండంటూ ఆహ్వానించి మాట కలుపుతుంది. తాను తెచ్చిన ప్రసాదం వారికి పెట్టి స్పృహ కోల్పోయేలా చేసి వారి ఒంటి మీద బంగారం దోచుకుంటుంది. ఇంకో ఘటనలో ముందుగా ఎంచుకున్న వృద్ధుల ఇంటికి వెళ్ళి తాను ఈ ప్రాంతానికి కొత్తగా వచ్చానని చెప్తుంది. పనుంటే చేస్తానని నమ్మబలుకుతుంది. మంచి రోజు చూసుకుని పనికొస్తానని చెప్తుంది. ఈరోజు తన పిల్లాడి పుట్టినరోజుని చెప్పి కేక్ తినమని లేదా జ్యూస్ తాగమని మత్తుమంది కల్పిస్తుంది. అది తిన్నాక ఆ వృద్ధులు స్పృహ కోల్పోయాక వారిని నిలువు దోపిడీ చేసి పత్తా లేకుండా పోతుంది. మరో ఘటనలో ఒంటరి వృద్ధులను ఎంచుకుని వారికి ఆసరాగా ఉంటానని తక్కువ జీతానికి పని కుదురుతుంది. వారికి అన్నం వడ్డీ పెడుతున్నట్లు నటిస్తూ మత్తుమంది కల్పిస్తుంది. వారి ఒంటి మీద ఆభరణాలే కాకుండా ఇల్లు మొత్తం దోచుకుని పరారవుతుంది. ఇలా కాకినాడ జిల్లా కాకినాడ, పెదపూడి, గండేపల్లి, కరప, పశ్చిమ గోదావరి జిల్లా పరిధి తణుకు, తాడేపల్లిగూడెం, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు, నిడదవోలు, ఉండ్రాజవరం, బెక్కవోలు, రాజానగరం, అనపత్తి ప్రాంతాల్లో వృద్ధుల వద్ద సొత్తు దోచుకుంది. ఇటీవల అనపత్తి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన నేరంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ పర్యవేక్షణలో డిఎస్పీ భవ్యకిషోర్ ఆధ్వర్యంలో అనపర్తి సీఏ శివగణేష్ దర్యాప్తు చేశారు. గతంలో ఇదే తరహా నేరాలు చేసిన మహిళల వివరాలను తెలుసుకుని వారి మీద నిఘా పెట్టారు. బొమ్మూరులో నివసిస్తున్న నడిపల్లి సూర్యచంద్ర చక్ర జగదాంబ అంటే బుజ్జి ఈ నేరాలు చేస్తున్నట్టుగా సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించారు. ఆమెను అదుపులో తీసుకుని విచారించగా నేరాల చిట్టా మొత్తం బయటకు వచ్చింది. ఆమె నుంచి 6 కేసుల నుంచి దాదాపు 34 కాసులు బంగారం స్వాధీనం చేసుకున్నారు. మరో 12 కేసులకు సంబంధించి దోచుకున్న బంగారం ప్రైవేట్ బ్యాంకుల్లో కుదవపెట్టి ఉండడంతో వాటిని రికవరీ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. సీఐతో పాటు కేసు దర్యాప్తుల్లో ప్రతిభ కనబరిచారు ఇతర పోలీసులు. అయితే ఈమె చాలా స్పెషల్గా వృద్ధుల్ని మాత్రమే టార్గెట్ చేస్తూ వయసు మళ్లిన వారి ఇళ్ల మీద మాత్రమే పనిచేస్తుంది. వయోవృద్ధులకి చేదోడు వాదోడుగా ఉండే ప్రయత్నం చేస్తూ పని మనిషిలాగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేసి అంతా తానే వృద్ధుల బాగోగులు చూసుకుంటుంది. తక్కువ కాలంలోనే ఇంట్లో మనిషిగా కలిసిపోతుంది. ఇదంతా నాణ్యానికి ఒకవైపు. ఇంట్లో వాళ్ళ మీద తన పూర్తి నమ్మకం కలిగే తన అసలు రంగు బయట పెడుతుంది. మంచి టైం చూసుకుంటుంది. ఈలోపు వాళ్ళ ఇంట్లో డబ్బులు ఎక్కడ దాస్తారు, నగలు ఎక్కడ పెడతారు, ఇవన్నీ కనుక్కొని పెట్టుకుంటుంది. మంచి టైం చూసుకుని ఇంట్లో వాళ్ళకి ఆహారం మందు కల్పిస్తుంది. వాళ్ళ మత్తులో జారుకున్న క్షణాల్లో ఇల్లు గుల్ల చేస్తుంది. వృద్ధుల్ని లక్ష్యంగా చేసుకుని ఈమె జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని దొంగతనాలు చేస్తూ దొరికిపోయింది.